పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు కేంద్ర ప్రభుత్వం చికిత్స నిమిత్తం 1,50,000 రూపాయల వైద్య ఖర్చులతో పాటు బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన వ్యక్తులకు 25,000 రూపాయల సహాయాన్ని అందిస్తుందని రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లారీలు, స్కూల్ బస్సులు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా బీపీ, షుగర్ పరీక్షలు చేసి అవసరమైన మందులను అందించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి ఆసుపత్రిలో అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు నియంత్రణలోకి వస్తాయన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో వారం రోజుల పాటు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకారం అందరూ హెల్మెట్ ధరించాలన్నారు. తద్వారా కుటుంబానికి ఆధారం అవుతారని అన్నారు. ఈ మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మా గౌరవ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశాలతోటి మేము ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు ఫిబ్రవరి 27 రోజున వాహన డ్రైవర్లు అంటే ఆటో, అలాగే స్కూల్ వ్యాన్లు, బస్సులు నడిపే డ్రైవర్లు, అలాగే లారీలు, హెవీ వెహికల్స్, టిప్పర్స్ నడిపే డ్రైవర్లందరికీ కూడా వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి కంటి చూపు సరిగా లేకపోతే కూడా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున మా అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున మన రామగుండం ప్రాంతంలోని అన్ని స్కూళ్ళ వాహన డ్రైవర్లకు, అలాగే ఆటో రిక్షా డ్రైవర్లకు, అలాగే లారీ వాహన డ్రైవర్లకు, అలాగే పెద్ద హెవీ వెహికల్ డ్రైవర్లందరికీ కూడా ఈరోజు కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి వారి యొక్క పరీక్షలకు అనుగుణంగా వారికి కళ్ళద్దాలు ఇప్పించడం జరుగుతుంది. అలాగే సమస్య సివియర్గా ఉన్నవారికి గుర్తించి వారిని లయన్స్ క్లబ్ గోదావరిఖని వారి సహకారంతో వారందరినీ కూడా ప్రత్యేకమైన శస్త్రచికిత్సలు ఏమైనా అవసరం ఉంటే వారిని తరలించి కరీంనగర్లోని రేకుర్తి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేందుకు కూడా వారికి ముందుకు రావడం జరిగింది. వారికి లయన్స్ క్లబ్ వారికి మా పోలీసుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనకు రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్య కృత్యంగా తయారైపోయింది. చాలామంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు, కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు, అలాగే తలలు పగులుతున్నాయి. ట్రీట్మెంట్కు లక్షల కొద్ది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సమస్యను భరించలేని పరిస్థితుల్లో చాలామంది బాధపడుతున్నారు. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన స్కీమును తీసుకురావడం జరిగింది. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడి ఉన్న వ్యక్తి రోడ్డు పైనే ఉంటే అటువంటి వ్యక్తిని గుర్తించి లేదా వ్యక్తులను గుర్తించి వారిని హాస్పిటల్కు గనుక తరలిస్తే అట్టి వ్యక్తులకు 25,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే చికిత్స అవసరం ఉన్న వ్యక్తిని ఏ హాస్పిటల్లో జాయిన్ చేసినా సరే 1,50,000 రూపాయల వరకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఎటువంటి సంకోచం లేకుండా వాహన ప్రమాదాల్లో గాయపడ్డ వ్యక్తులను గోల్డెన్ అవర్లో కనుక ఆసుపత్రికి తరలిస్తే అతని బ్రతికే అవకాశాలు 90% ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు కల్పించిన ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని క్షుతగాత్రులను ఎట్టి పరిస్థితిలో వదిలేయకుండా హాస్పిటల్లో జాయిన్ చేయండి. అలాగే ప్రభుత్వం ఇస్తున్న బహుమతిని అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వారి దగ్గర గాయపడ్డ వారి దగ్గర ఎటువంటి డబ్బులు లేకపోయినా సరే 1,50,000 రూపాయలు ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి హాస్పిటల్ వాళ్ళకు కూడా ఈ సమాచారం చేరవేయడం జరుగుతుంది. వారందరికీ కూడా సర్క్యులర్స్ పంపించడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా దీని విషయంలో సంశయించకుండా
గాయస్తులను ఆసుపత్రికి తరలించాల్సిందిగా మా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈ అరైవ్ ప్రోగ్రాం ని వినియోగించుకొని అందరు కూడా కళ్ళను పరీక్షించుకొని వారికి తగిన పరికరాలను మేము మా లయన్స్ క్లబ్ వారి సహకారంతో ఉచితంగా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇటు అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం. రోజు ప్రభుత్వం నిర్దేశించిన అరైవ్ ప్రోగ్రామ్ను సీరియస్గా తీసుకున్న మన ట్రాఫిక్ ఏసీపీ గారు, ట్రాఫిక్ సిఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు, మరి డ్రైవర్లందరూ కూడా కంటి చూపు మీద శ్రద్ధ చూపి వారందరికీ కూడా ఇబ్బంది ఉండకుండా కంటి పరీక్షలు చేయించేసి అవసరమైన వారికి ఆపరేషన్ కూడా నిర్వహించడానికి సహకరించినారు. మరియు అలాగే ఉచిత డయాబెటిస్, తర్వాత బీపీ చెకప్ కూడా చేయడం జరుగుతున్నది. వారందరూ కూడా డ్రైవర్లు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఏసీపీ గారు ఈ ప్రోగ్రాంను తీసుకోవడం జరిగింది. మరి దీన్ని డ్రైవర్స్ కానీ మిగతా వారందరూ కూడా చక్కగా వారందరూ కూడా పరీక్ష చేయించుకొని చెప్పిన విషయాలను పాటించి వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ పబ్లిక్ను జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం.